లవ్ యూ. గుడ్ నైట్. లవ్ యూ టూ. జయ్, నీతో కాస్త మాట్లాడాలి. పొద్దునే మాట్లాడదాను నీతో, పడుకొని నిద్ర వస్తుంది. లవ్ యూ. లవ్ యూ. జయ్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లైఫ్ ఏంటో, నేనేంటో, నా వర్క్ స్ట్రెస్ ఏంటో అని. నువ్వేంటో, నేనేంటో, ఈ ఆఫీస్ ఏంటో, వీకెండ్ వస్తే ఈ 4 గోడల మధ్యలో ఉండడం ఏంటో. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. అదే కదా నేను చెప్పేది. అదే ఏంటి? చెప్పినా నీకు అర్థం కాదులే. ఇప్పుడు రొమాన్స్ అవసరమా? పొద్దు నుంచి చూస్తున్నా, ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పోనీ అర్థం చేసుకుందామని ట్రై చేస్తుంటే నీకు చెప్పిన వేస్ట్, అస్సలు అర్థం కాదంటున్నావు. అందుకే ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా సరే తెలుసుకోవాలి అంటావు అంతే. చెప్తే అర్థం చేసుకోవని తెలిసినా అర్థం చేసుకుంటావు అని చెప్తున్నా చూడు, అది నా తప్పు. అలిగినావని అర్థమవుతుంది, కానీ ఎందుకు? వదిలేస్తే బట్టలు ఆరేస్తా, లేకపోతే నువ్వు నేను వెళ్ళడానికి, ఆఫీస్ వెళ్ళడానికి బట్టలు లేవు. సరే పో. ఏం చేస్తున్నావు అసలు? ఇంట్లో నో స్మోకింగ్ అని చెప్పాను కదా. నీకు కూడా ఎన్నోసార్లు చెప్పా, ఏదైనా అడిగినప్పుడు దాచకుండా సమాధానం చెప్పాలని. నువ్వు చెప్తున్నావా? ముందు స్మోకింగ్ మానే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం పదా. చెప్పు నేత్రవతి, వాట్స్ యువర్ ప్రాబ్లం? చాలా పనులు ఉన్నాయి, అవి చేస్తూ మాట్లాడుకుందామా? పద మరి. హెచ్చి, ఎప్పుడు అదేనా? మరి మనము కాలేజ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ మూమెంట్ ఉండేది, అది ఈ మధ్య మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది జయ్. అదేంటి? నేనంతా బాగానే ఉన్నా కదా, పొట్టగిట్ట కూడా ఏం రాలేదు. మననే జిమ్లో జాయిన్ అయినా, డైట్ మెయింటైన్ చేస్తున్నా. హెచ్చి అది కాదు, నేను నీ పర్సనాలిటీ గురించి, లుక్స్ గురించి మాట్లాడట్లేదు. మరి వదిలేసి, నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పిన అర్థం కాదా? సరే విను, ఇన్ని ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం, కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే, ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి ఆర్ నా మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ అలా ఏమైనా అనిపించిందా? చచ్చా, అలా ఎందుకు అనిపిస్తుంది? అసలు అనిపించలేదు. బట్ నాకు అనిపించింది. ఏంటి? షాక్ అవ్వకుండా నేను చెప్పేది క్లియర్గా విను. ఇలాంటివి చెప్తే షాకే అవుతారు, ఇంట్రెస్టింగ్ ఎవరు వినరు. కానీ నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పకపోతే మన లవ్కి వాల్యూ ఏముంటుందని అనిపిస్తుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా, అర్థమయ్యేలా విను. బ్రేకప్ చెప్తున్నావా? బ్రేక్ కావాలి అంటున్నా. నాకు అర్థం కాలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఉండడం, ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నామో మనం? నాకు బోర్ కొడుతుంది. అన్ని రోజులు కొత్తగా ఉండాలనుకున్న నా మైండ్ సెట్కి రోజు రొటీన్గా ఉంటే నాకు నచ్చట్లేదు జయ్. సో ఐ నీడ్ అ బ్రేక్. సరే, కొన్ని రోజులు ఎటైనా వెళ్దామా? వద్దు,
నేను ఆల్రెడీ అలా ప్లాన్ చేస్తేనే లాస్ట్ టైం నీ వల్లే ఫ్లాప్ అయింది. నువ్వు అక్కడ కూడా వచ్చి ఎంతసేపు వర్క్ లైఫ్ అంటూ నాతో కన్నా నీ ల్యాప్టాప్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ల్యాప్టాప్, వైఫ్ అండ్ హస్బెండ్, నేనేమో మీ మధ్యలో కీప్ అని. ఏయ్ ఆ? మరి నీ చేతిలో ఆ ల్యాప్టాప్ చూసిన ప్రతిసారి ఎంత కోపం వస్తుందంటే తీసి పలగొట్టాలనిపిస్తుంది. ల్యాప్టాప్ అస్సలు పట్టుకోను. నీకు అస్సలు బోర్ కొట్టినాను. నీతో టైం స్పెండ్ చేస్తా. అసలు ఇంట్రెస్ట్ పోనీను. ఆహా, ఇంకా ప్రేమిస్తా. కొత్తగా ప్రేమిస్తా. మళ్ళీ ప్రేమిస్తా. మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. ఎలా? లవ్ మీద ఇంట్రెస్ట్ పోయిందన్నావుగా. పోయిన ప్రేమంతా వడ్డీతో సహా వసూలు చేసి చూపిస్తా. ఎలా? ఏంటి అవుట్ఫిట్? ఎలా ఉంది కాస్త అయ్యను మూవ్ చేసుకోలేకపోయావా? కదా? నాకు కూడా అదే అనిపించింది. ఒక 2 minutes. మనం బయటికి వెళ్తున్నాం జై, ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవుతావేంటి? బొక్కలా ఉంది. వెళ్ళి మార్చుకొని రాపో. పెద్ద రెడీ అయ్యాడు. రెడీ ఓకేనా? బానే ఉంది. థ్యాంక్స్. వెళ్దాం పద. పద వెళ్దాం. ఏం చేస్తున్నావు? కార్ తీస్తున్నా. ఈరోజు నో కార్, నో బైక్, మరెలా? ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పద. ఏంటి? ఏం లేదు. మరి ఎందుకట్లా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే కొత్తగా ఉంది. అమ్మాయ్యా, నేను ఇంకా కంగారు పడ్డా. ఇంత సడన్ చేంజ్ చూపిస్తే నీకు నచ్చుతుందో లేదో అని. నచ్చుతుంది. నా బిహేవియర్ ఎలా ఉంది? బానే ఉంది. అంటే కొంచెం డ్రామాటిక్గా ఏమైనా అయిందా అని నా డౌట్. డ్రామాటిక్గా ఉన్న బాగానే ఉంది, కాకపోతే రియాలిటీలో ఇంకొంచెం సినిమాటిక్గా ఉంది. లేదు, నీకు నచ్చినట్టు. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. సరే, అయితే ఇవాళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏం లేవు. నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోవడం. ఐమ్ క్యూరియస్. అయితే కిస్సు. అమ్మో, ఆటోలో ఉన్నా, నేనివ్వను. పోనీ నేనేమన్నా? వద్దు. పానీపూరి అంటే చాలు వెంటనే అమ్మాయిలు తినడానికి రెడీ అయిపోతారు. అది కూడా ఈ డ్రైనేజీల పక్కన ఉన్న పానీపూర్లకు ఇంత డిమాండ్ ఏందో మా అబ్బాయిలకు అస్సలు అర్థం కాదు. పానీపూరికి అమ్మాయిలకి మధ్య ఉండే బాండ్ ఏంటో మీ అబ్బాయిలకు చెప్పిన అర్థం కాదు. లైట్ తీసుకో. సరే కానీ నీ కోపం తగ్గిందా? పానీపూరి తినిపిస్తున్నావుగా, కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంటికి వెళ్దాం. బా, ఇప్పుడు మళ్ళీ బస్సులో వెళ్ళాలా? కనీసం మెట్రోలో వెళ్దామన్న ఛాన్స్ కూడా లేదే. ఎవరో అన్నారు కార్ తీస్తుంటే, నో ఆటో, నో బైక్, ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని. పద వెళ్దాం. నా కర్మ, ఏం చేయను. థ్యాంక్స్. చాలా మెమరబుల్గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జయ. నేను చాలాసార్లు అనుకున్నాను నీతో చెప్దామని, కానీ నువ్వు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి సరిగ్గా మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా నాతో టైం స్పెండ్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది జయ. మరి ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొడుతుంది, బ్రేక్ కావాలి అన్నా. కోపంలో ఎన్నో అంటాం, నువ్వు అన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? సరే, అది వదిలేలే. కానీ ఎప్పుడేం అడిగినా ఎందుకేం చెప్పావు? ఎందుకు దాస్తావు?
అది చెప్తే కానీ అర్థం చేసుకోలేదు నాలాంటి వాడి దగ్గర. చెప్తేనే అర్థం చేసుకుంటా అంటావు, నువ్వు అంతేగా. కాదు, నాకు చెప్పకుండా అర్థం చేసుకునే జై కావాలి. అయినా చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసా వాడిని. వాడే మారలేదు, అలానే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య బిజీ లైఫ్లో పడి నాతో సరిగ్గా మాట్లాడడానికి టైం కూడా సరిపోవట్లేదు. నేను కూడా వాడిని ఈరోజే కలిసా. వాడు కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఫీల్ అయ్యాడంట. ఇంకేమన్నాడు? నీకెప్పుడు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ పోనీ ఇవ్వకుండా చూసుకుంటానని చెప్పా ఉన్నాడు. లవ్ యూ చెప్పానని చెప్పు. లవ్ యూ టూ చెప్పా ఉన్నాడు వాడు కూడా. ఇంకేంటి, ఇప్పుడైనా కోపం తగ్గిందా? ఇంకొంచెం ఉంది. కిస్ చేస్తే తగ్గుద్దా? అమ్మా ఇప్పుడే తినడానికి వచ్చావు నువ్వు? ఉంది ఏమన్నా? ఆంటీ బాగున్నాను ఆంటీ, మీరు అంకుల్ ఎలా ఉన్నారు? ఆంటీ అలాగే ఆంటీ, ఉంటాను, బాయ్. అక్కడక్కడ నిన్నే చూస్తున్నాడు చూడు. ఆ అమ్మాయి కూడా నిన్న చూస్తుంది. అవునా? ఎక్కడ? ఎందుకంత ఎగ్జైట్మెంట్? అంటే అది సరే కానీ సరదాగా వాళ్ళిద్దరిని ఒక ఆట పట్టిద్దామా? నువ్వు వెళ్ళి అమ్మాయిని పడి, నేను వెళ్ళి అబ్బాయిని పడేస్తా. మన ఇద్దరిట్లో వాళ్ళిద్దరిని ఎవరు ఫస్ట్ పడేస్తే వాళ్ళు చెప్పింది చేయాలి. ఓకే చేస్తా. నాకేంటి? ఏముంది, పొద్దునుంచి అడుగుతున్నావుగా కిస్సు కిస్సు అని, ఇచ్చేస్తా. ఓకేనా? ఓకే ఓకే. మరి నాకేంటి? నీకు ఆగు, నేనే చెప్తా. నీ ల్యాప్టాప్ పగలగొట్టాలి. ఏం మాట్లాడకు, డీల్ ఈజ్ డీల్, అంతే. లెట్స్ గో. ఫస్ట్ నువ్వు వెళ్ళు. సరే చూడు. హలో, దిస్ ఇస్ నేత్ర. హాయ్, దీప్, దిలీప్. నైస్ నేమ్. అప్పటి నుండి నన్నే చూస్తున్నారు, అంత నచ్చానా? మరి అంత అందమైన అమ్మాయి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే చూడకుండా ఎలా ఉంటా? నాకు కూడా మీరు నచ్చేశారు. కెన్ ఐ హ్యావ్ యూ నెంబర్? ఇదేదో తేడాగా ఉంది. నిజం చెప్పు, నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ పంపించింది కదా, తను ఇక్కడో ఎక్కడో ఉంది కదా, నన్ను టెస్ట్ చేయి నీకు పంపించింది కదా. రెడ్ ఫ్లాగ్ అనుకుంటున్నావా? గ్రీన్ ఫ్లాగ్, గ్రీన్ ఫారెస్టే. ఏం ప్లాన్ చేసావే? నన్నెవరు మోసం చేయలేరు, గుర్తుపెట్టుకో. నన్నెవడు మోసం చేయలేడే. ఏయ్, నన్నెవడు మోసం చేయలేడే. నిజంగా చెప్తున్నా. పోవే. అందమైన అబ్బాయిలు కనిపిస్తే చాలు ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తారు. కావాలా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఓకే, देखो मेरा रोमांटिकिज्म. హాయ్ హాయ్, దిస్ ఇస్ ప్రియా. ఐఎమ్ జై. అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నాకు చాలా బాగా నచ్చారు. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? యా, ఇట్స్ 9542345254. నెంబర్ కావాలా? నెంబర్? అవునండి, తని వచ్చి పలకరించి మాట్లాడారు. నేను నెంబర్ అడిగాను. మీ ప్రాబ్లం ఏంటి? తను మా కజిన్లేండి. కజిన్లా ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు. మాట్లాడించాలో పద. బాయ్. ఓవర్ యాక్షన్ చేయకు. సరే కానీ దా, నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్? ఇన్ని ఇయర్స్లో నీకెప్పుడు చెప్పిన ఒక మాట చెప్తా విను. ఏంటి? మా అమ్మ నాన్న తర్వాత అన్నీ నువ్వే. వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపం నేను. రేపు మన ప్రేమకు కూడా ఒక రూపం ఉంటుంది. దాని మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు దూరం చేసుకోను. నీకెప్పటికీ దూరం అవ్వను నీతో. అయినో, నాకు తెలుసు. తెలుసు అంటావు, మళ్ళీ కోపడతావు. నాకేమో అర్థం కాక మళ్ళీ నేను బాధపడాలి. నువ్వు కోపంలో ఎన్ని మాటలన్నా నేను పడ్డాగా. నేను అర్థం చేసుకుంటా అజయ్. సరే, అదంతా వదిలే. మనం పెళ్లి చేసుకుందాం. పిల్లల్ని అంతాం. కందాం.
ఒక్క నిమిషం. హైదరాబాద్లో బీచ్ లేదు కానీ ఉండుంటేనా ఇదంతా అక్కడే ప్లాన్ చేస్తుండే. వద్దు, నాకు ఇలానే నచ్చింది. ప్రతిరోజు ఇలానే ఉన్నాం ఇష్టంగా. ప్రతిరోజు ఇలాగే ఉంటే నీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడు కొత్తగా ఏం ట్రై చేయాలనిపించదు. కానీ అప్పుడు కూడా నేను కొత్తగా ప్రేమించడానికి ట్రై చేస్తాను. అయితే నేను కూడా కొత్తగా ఉండడానికి ట్రై చేస్తా. వద్దు, నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలా ఉంటేనే నాకు ఇష్టం. Something about me has changed. Something about me has changed. I'm sleeping just fine without you. Didn't know I could. పద. Something about me feels strange. Something is just like ప్లేట్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. అలాంటిది ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి హెల్ప్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడప్పుడు లైఫ్ షాక్స్ ఇస్తుంది, ఫేస్ చేయడమే. lies they told I've forgiven. All the fights and whose fault I forgot. I've done all in my power to heal them all. ఐ లవ్ యూ. అడుగుతా అని చెప్పి ప్రపోజ్ చేస్తావేంటి? నువ్వే అన్నావుగా ప్రపోజ్ చేశా అని చెప్పి, అందుకే ప్రపోజ్ చేశా. దానికి ఆన్సర్ చెప్పు. నా ఆన్సర్ నీకు తెలుసు. అబ్బా, ఎప్పుడు చూసినా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తావు.